కేవియా గ్రాండ్ మాల్ అంట. ఇంతసేపు ఆగిన తర్వాత రికార్డ్ అవ్వలేదు. జస్ట్ మాల్లో ఇందులో ఏముండదేమో అనుకున్నా చూస్తే ఈ మాల్ లోపలనే ఉండడు అనుకున్నాను. వచ్చి ఫస్ట్ క్లిమ్స్ వెతకాలి ఇప్పుడు. ఫుడ్ కోర్ట్ కదా, మోస్ట్లీ లాస్ట్ ఫ్లోర్లో ఉంటుందని హోప్తో వెళ్తున్నా పైకి. ఈ మాల్ లోపలికి వచ్చిన మనకు అసలు ఒక బ్రాండ్ పేరు కనిపించింది, తెలిసింది క్రాప్స్ అంట. అవి చెప్పులు అమ్ముతారని తెలుసు. మిగతా అయితే పేర్లు కూడా పలకడానికి రావట్లేదు. కొన్ని పేరు ఎంత డిఫికల్ట్ ఉంటే రేట్ ఎంత మంచిగా ఉంటుందేమో లోపల. ఫైనల్లీ ఫుడ్ ప్లేస్ అయితే కనిపించింది కదా, ఆడ సబ్వే ఉంది ఒకటైతే కనిపించింది. సబ్వే ఏం లేకపోతే అదే తినడమే. టైం 11:30 అవుతుంది. నేను రూమ్లో నుంచి ఆల్మోస్ట్ 10:50కి స్టార్ట్ అయినా. అసలు లేడా నార్మల్ వాకింగ్ స్పీడ్ నాడు. యాక్చువల్లీ ఇక్కడికి 10 minutes కూడా లేదు, లెస్ దాన్ 10 minutes వాక్. కానీ ఆ విండో వల్ల అసలు వాక్ చేయడానికి అవ్వట్లేదు. ఆ విండో వల్ల వాక్ చేయడం కూడా అవ్వట్లేదు. సో ఫైనల్గా 3-4 స్టోర్లు ఉండే, అన్ని మెనూలు చూసి వచ్చినాక సబ్వే ఫిక్స్ అయినా. సబ్వేలో కొంచెం చూడడానికి చికెన్ అవన్నీ బాగుండే. సో అది తింటుంది. అది ఎదురుగా ప్రిపేర్ చేసేది అదే అనమాట, బార్బిక్యూ చికెన్. సో అందులో టమాటోస్ తప్ప అన్నేసేయమని చెప్పినాం. మనకు కొంచెం టమాటోస్ అంత పడవు అనమాట. అది మరీ పెద్దగా ఉన్నాయి పీసెస్, చిన్న ఉంటుంది తింటుండే. సో ఈ బ్రెడ్స్లో ఇది ఆరిగానో బ్రెడ్ తీసుకున్నా. హీట్ చేస్తుంది బార్బిక్యూ చికెన్. మిగతా మేమేమున్నాయి అందులో ఆనియన్, లెట్టస్, కుకుంబర్, హాలపినోస్ అన్నీ మేము స్పైసీ కావాలని చెప్పిన. సో అది నా బ్రంచ్ అనమాట. కోక్ విత్ నోయస్, కెచప్, శాండ్విచ్, ఫ్రైస్, ఇది ఒకటి కుకీ అనమాట. సో అదే అరౌండ్ 20 లారియా పడింది. ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే బీచ్ వ్యూ, లేక్ వ్యూ, సీ వ్యూ. అది చూస్తూ తింటున్నా. తిన్నాక కలుస్తా. అంటే కంప్లీట్ వేరే ఏదో రూఫ్ టాప్ రెస్టారెంట్ అయిపోయిందేమో అనుకొని రాలేదు. యాక్చువల్లీ షికాగోకి ఇంకో పేరు యూఎస్ఏలో విండీ సిటీ అనమాట. నాకు తెలిసి ఆ విండీ సిటీ బటూమికి కూడా వర్తిస్తుంది. భయ్యా ఏంది భయ్యా ఈ విండ్ బ్లాస్ట్, అసలు భయానకమైన విండ్. అసలు వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం అట్లీస్ట్ ఒక 10 seconds కూడా విండ్ లేకుండా లేదనుకుంటా. వస్తానే ఉంది గాలి. కొంచెం నాకు తెలిసి అంత వాటర్ నీట్గా లేవనుకుంటా. అటు దూరం చూస్తే మాత్రం బ్లూయిష్గా బాగున్నాయి. ఈ దగ్గర అంతా బురద నీళ్ళు, కొంచెం లైట్గా స్మెల్లిష్ లాగా వస్తుంది ఇంత దూరం ఉన్నప్పుడే. దగ్గర పోతే పరిస్థితి ఏందో అర్థమవుతలే. బటూమిలో ఇంకా టిబ్లిసీలో చాలా వరకు ప్లేసెస్ సిమిలర్ ఉన్నాయి. ఆడ కూడా రుస్తావెల్లి అని ఒకటి ఉంది, ఈడ సేమ్ అదే ఉంది. ఆడ ఫ్రీడమ్ స్క్వేర్ ఉంది, యూరోప్ స్క్వేర్ ఉంది. ఈడ కూడా ఫ్రీడమ్ స్క్వేర్ ఉంది, యూరోప్ స్క్వేర్ ఉంది. సో అట్లా కొంచెం కామన్ ప్లేసెస్ బాగానే ఉన్నాయన్నమాట, కామన్ నేమ్స్ అన్నమాట. కేవియా గ్రాండ్ మాల్ అంట. 4 floors ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్లో ఉన్నా. చుట్టూ మొత్తం అన్నీ రెస్టారెంట్లే. కొన్ని అయితే పేర్లు కూడా పలకడానికి రావట్లేదు. సీరియస్గా నేను జార్జియన్ ఫుడ్ తినాలి అది ఏదైనా ఫుల్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన. కానీ ఫస్ట్ డే, సెకండ్ డే 2 ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ కవర్ చేసిన. మళ్ళీ ఆ రోజు దాని నెక్స్ట్ డేనో డిన్నర్కి వెళ్ళిన. డిన్నర్లో ఏం తిన్నా,
షేక్ మెరూలి ఇంకా ఏదో తిన్నా కబ్జారి అనుకుంటా. ఆ రెండు తిని నా వల్ల కాలేదు. ఇక జార్జియన్ ఫుడ్ ఎక్కువ ఏం కవర్ చేయట్లేదు తినడానికి. మోస్ట్లీ ఇవే డంకెన్లు, సబ్వేలు. నిన్న మొన్న అయితే మంచిగా లైట్గా స్నాక్స్ చేసి మార్నింగ్ నిన్న ఇంకా మొన్న ఏం చేసిన అంటే స్నాక్స్ లైట్గా చేసిన. ఇక ఈవినింగ్ మైదాన్ స్క్వేర్ దగ్గర 2-3 ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయన్నమాట. అందులో రాయల్ తాజ్ అనే దాంట్లోకి వెళ్ళిన అనమాట. వాళ్ళు జర మంచి స్పైసీ దబాయించి ఇచ్చారు. అప్పుడు కొంచెం స్టమక్ కానీ సోల్ కానీ అన్నీ ఫుల్ అయినాయి ఫుడ్ తిన్నట్టు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయో ట్రై చేస్తున్నా. వెనీలా ప్లస్ బ్లూబెర్రీస్ టైప్ ఉంది టేస్ట్. 2 స్కూప్స్ తీసుకున్నా. ఒకటి క్యారమెల్ అని ఉంది, ఇంకోటి ఏమో ఇది బ్లూ స్కై అని ఉంది. అలిగిడా అంట. మళ్ళీ వాక్ చేస్తుంటే కనిపించింది, తీసుకున్నా. టేస్ట్ చేసాం ఎట్లుంటాయి. ఈడస్ కూడా సేమ్ ఐబ్యాక్ కాన్సెప్టే, గ్రామ్స్ బట్టి ప్రైస్. నాది అరౌండ్ 75 గ్రామ్స్ వచ్చింది 2 స్కూప్స్ కలిపి. సో 6 లారీ తీసుకుంది. ఇక్కడ చూడొచ్చు ఒక సైడ్ థియేటర్ ఉంది. మన ఇండియన్ మూవీ ఏదైనా కనిపిస్తుందేమో అని వెయిట్ చేసిన. ఏవి రేవు అటు సైడ్ అన్ని స్క్రీన్స్ ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ కేవిఆర్ సినిమాస్. ఫుడ్ కోర్ట్స్లో అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. చూపించిన కదా వాష్రూమ్. ఈడ బెటర్ పోయా బట్టం ఇలా. ఆడ తిప్పిలీసులో వాష్రూమ్ పోవడానికి కూడా 2 లారీలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బైక్స్ అమ్ముతున్నారు ఈడ. సెగ్వే గోల్ ఏముండదు, చిన్న గోలే పోయా. షాపింగ్ మాల్లోకి పోయినప్పుడల్లా చిన్న గోల్ అంతే. ఏంటి అంటే ఏదైనా షాప్లోకి చేరుతాం అనుకో, మనం ఏం చేస్తాం, ఫస్ట్ నచ్చిన డ్రెస్ చేస్తాం. డ్రెస్ నచ్చిన తర్వాత తీసుకొని బిల్ కౌంటర్కి పోము. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రైస్ చేస్తాం. ఆ ప్రైస్ చూడకుండా షర్ట్ నచ్చంగానే సీదా బిల్ కౌంటర్ పోయి కార్డ్ స్వైప్ చేయాలి. అంటే అట్లా చిన్న గోల్స్ ఉన్నాయి నాకు, పెద్ద ఏం లేవు. మ్యాంగో అంట. స్ట్రాడీ వరియాస్ అంట పేర్లు. పొద్దున నేను వచ్చినప్పుడు ఖాళీగా ఉండే. ఇప్పుడు అంతా జనాలంతా నిండిపోయినారు. ప్రతి షాప్లో జనాలు ఉన్నారు. పొద్దున్న నేను ఎవరు లేరేమో అనుకున్నాను. బయటకు వచ్చుడే ఇక విండో ఫుల్ స్టార్ట్ అయింది. లిటరల్లీ ఫోన్ సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నా, ఇట్లా హ్యాండ్ పుష్ అయిపోతుంది చేత్తో. టొయోటో ల్యాండ్ క్రూజర్ అంట. ఫస్ట్ టైం వస్తున్నా లైట్లో. ఇక్కడ వాక్ ది గ్రీన్ ఉన్న పడవలసి వస్తుంది. అసలు ఎవరు సిగ్నల్ చూస్తలేడు చక్క, ధనుమని వచ్చేస్తారు. సో కేర్ఫుల్గా వాక్ చేయాలి. చూసి భయమవుతుంది లైట్గా నడుస్తుంటే. సిగ్నల్ గ్రీన్ ఉన్నా 2-3 సార్లు అటు ఇటు చూసి మరీ వాక్ చేస్తుంది. టిబ్లిసీతో కంపేర్ చేస్తే బటోమీలో ఉన్న బస్సెస్ కొంచెం ఓల్డ్గా ఉన్నాయి. టిబ్లిసీలో ఉన్న బస్సెస్ ఏంటంటే కొంచెం లేటెస్ట్ జనరేషన్ వర్జన్ లాగా ఉన్నాయి. కొంచెం పాత బస్సెస్ లాగా చూడడానికి.
ఈయన ఒక డ్రైవర్, ఇప్పుడు ఇంకో డ్రైవర్ ఎక్కుతుండ అనమాట. లిటరల్లీ 1:30కో ఏమో ఈ బస్సు ఎక్కిన, ఎన్నో స్టార్ట్ అయింది సిటీ స్టార్ట్లో. సో మొత్తం ఎండ్ పాయింట్ వరకు పోయి మళ్ళీ సిటీ మధ్యలోకి వచ్చిన. ఒక్క బస్సు ఫుల్ ట్రిప్ చేయడానికి ఇప్పుడు థర్డ్ డ్రైవర్ ఎక్కిండు. ఫస్ట్ డ్రైవర్ ఉన్నప్పుడు నేను ఎక్కిన, ఆయన మధ్యలో కొంచెం వరకు నడిపి ఆపేసిండు. మళ్ళీ ఈయన ఎక్కిండు, ఒక సెకండ్ ఆయన ఎక్కిండు. ఆయన ఇప్పుడు దిగిపోయిండు, ఇప్పుడు థర్డ్ అయిన బస్ తీసుకొని వెళ్తుండు. ఇంట్రెస్టింగ్. మన దగ్గరనేమో ఒక్క డ్రైవర్తోనే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు, నాకు తెలియదు ఎప్పటివరకు, కానీ మెజారిటీ ఒక్కరు షిఫ్ట్ చేస్తారు అని తెలిసి. ఇలా ఆల్మోస్ట్ ఇంత టైంలోనే 2-3 మారారు. నా ఎదురుగా ఫస్ట్దో థర్డ్దో మా బిల్డింగ్, నా హోటల్ రూమ్ అనమాట, గుర్తులేదు. దగ్గర వద్ద తెలుస్తుంది. శూన్య స్కై స్క్రేపర్స్ అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. ఈ స్కై స్క్రేపర్స్ మధ్యలో నడుచుకుంటా వ్యూ చూస్తుంటే మెడలు పోయేటట్టే ఉన్నాయి. ఇక ఇంతసేపు ఆగిందంతా రికార్డ్ అవ్వలేదు. 5.5 minutes మాట్లాడుతూనే ఉన్నా. చింటూ బాయ్ బట్ మీద తిరుగుతుండు. మొత్తం లాస్ వెగాస్ టైప్ అన్నమాట అంట ఇది. బడుమి మొత్తం హ్యాపెనింగ్, క్యాసినోలు, లక్కీ డ్రాలు, అవి ఇవి ఏందో మళ్ళా ఇంత రచ్చ ఉంది. ఆర్బీ సిటీ ఇదే అనమాట. నేను ఉన్న హోటల్ క్రేజియస్ట్ తప్పు చేసిన. 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బిల్డింగ్కి కాకుండా సెకండ్ బిల్డింగ్కి వచ్చినాయి. నాది ఫస్ట్ బిల్డింగ్ అనమాట. దట్ ఈస్ మైన్. మ్యారియట్ హోటల్ బాగుంది చూడండి. ఇందులో చూసిన అనుకుంటా ప్రైస్ ఆల్మోస్ట్ పర్ నైటే 600 లారీ ఉంది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు మేబీ 10,000 అనుకుంటా, ఏమో గుర్తులు. 600 లారీ అయితే చూపించింది మా బాబాయ్. లిఫ్ట్లోనే అన్ని బటన్లు ఒత్తిపెట్టిన, ఏది ఫస్ట్ వస్తుంది. లిఫ్ట్లతో పోటీ పెట్టుకుంటా. లిఫ్ట్లో వాటిగా అవే పోటీ పెట్టుకుంటున్నాయి, ఫస్ట్ కిందికి ఏది వస్తుందో అన్నట్టు. 6 లిఫ్ట్లు ఉన్నాయి అయ్యా. 2 పైకి వచ్చినాయి, 2 కిందికి వస్తున్నాయి. ఒకటి 20లో ఉంది, ఇంకోటి 9లో ఉంది. సో నేను ఇప్పుడు ఈ లిఫ్ట్ని టెస్ట్ చేయబోతున్నా, లైక్ ఎంత స్పీడ్ పోతుందో అనేది. నేను ఎక్కిన ఫాస్టెస్ట్ లిఫ్ట్ పర్ సెకండ్ ఒక ఫ్లోర్ వెళ్ళింది. లైక్ 110 or 120 ఫ్లోర్స్ ఎక్కిన. స్టార్ట్ అయింది, చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో అనేది. మన రూమ్ 31st ఫ్లోర్ అనమాట. స్టాప్ వాచ్ స్టార్ట్ చేసిన. చెవులు పాప్ అవుతున్నాయి ఆల్రెడీ. పట్ 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 ఉంటుంది చెవులు, పైకి పోతున్నా కొద్దిగా. 36 seconds అయింది.